హలో మూవీ లవర్స్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో అయితే మాత్రం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్న కొన్ని ముఖ్యమైన సినిమాలని ఎందుకు అన్నానంటే చాలామందికి ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, లవ్ మూవీస్ కానివ్వండి, కామెడీ మూవీస్ కానీ, ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇట్లాంటివి అయితే నచ్చుతూ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాలో కొన్ని నేర్చుకునేవి ఉంటాయి కాబట్టి కొన్ని సినిమాలు మాత్రమే, అన్నీ కాదు. ఈ లిస్ట్లో కొన్ని సినిమాల్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో పాటు కాస్త ఇంట్రెస్టింగ్గా వెళ్ళే పాయింట్స్ అయితే ఉంటాయి. మరి ఇటువంటి హిట్ మూవీస్ ప్రతిదీ కూడా లిస్ట్ వైజ్గా మీరు మన ఛానల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ లిస్ట్లో నంబర్ 1 మూవీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ మీలో చాలామంది చూసి ఉంటారు, జీబ్రా. ఈ మూవీని మళ్ళీ పదే సార్లు రికమెండ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే లక్కీ భాస్కర్ అంత తోపు మూవీ అయితే కాదండి. మళ్ళీ చెప్తున్నాను, లక్కీ భాస్కర్కి రిలేటెడ్ ఏదైనా ఉంది అంటే ఒక పేరు మాత్రమే, హర్షద్ మెహతా. ఈ పేరు ఈ మధ్య చాలాసార్లు వింటున్నాం. అది 1992లో జరిగిన రియల్ స్టోరీ. అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీనిపై వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. 1992 స్కామ్ అని మీరు చూసినట్లయితే కనుక మీకు ఆ వెబ్ సిరీస్ అనేది వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour ఉంటుంది. అలాగా 10 episodes వరకు ఉంటాయి. వెబ్ సిరీస్ కాబట్టి అస్సలు ల్యాగ్ లేదని మాత్రం చెప్పను, కానీ వీలైనంత వరకు కూడా ఎటువంటి ల్యాగ్ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు ఈ యొక్క 1992 స్కామ్ వెబ్ సిరీస్లో. కాబట్టి ఎవరైనా మిస్ అయినట్లయితే మాత్రం డెఫినెట్గా అది ముందు చూడండి. ఈ యొక్క హర్షద్ మెహతా పేరు మీకంటూ ఒక క్లారిటీ అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది. ఈ యొక్క లక్కీ భాస్కర్ సినిమా మరి అదేవిధంగా జీబ్రా సినిమాకి లింక్ ఏదైనా ఉంది అంటే కేవలం పేరు మాత్రమే. కానీ లక్కీ భాస్కర్లో ఏంటంటే రియల్ స్టోరీని కనెక్ట్ చేస్తూ తనకంటూ ఒక స్టోరీని డెవలప్ చేసుకుని డైరెక్టర్ అయితే లక్కీ భాస్కర్ సినిమాని కల్పితంగా మొత్తానికి కనెక్ట్ చేశాడు. కానీ లక్కీ భాస్కర్ సినిమా ఎక్కడ కూడా రియల్ అయితే కాదు, అది కేవలం కల్పితం మాత్రమే. కానీ ఒకటేంటంటే హర్షద్ మెహతా రియల్ స్టోరీని కనెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చిన ఆ సినిమా మాత్రం దుమ్ము దులిపేసిందని చెప్పుకోవాలి. అది కూడా థియేటర్లోనే కాదండి, ఓటీటీలో కూడా 2-3 సార్లు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మీలో ఎంతమంది లక్కీ భాస్కర్ సినిమా 2-3 సార్లు చూసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి లక్కీ భాస్కర్ సినిమాలనే జీబ్రా కూడా ఉంటుందంటే ఏ మాత్రం కూడా కాదు. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. కేవలం హర్షద్ మెహతా పేరును వాడుకుంటూ హర్షద్ మెహతా లాంటి వాడు మరొకడు తయారవుతాడేమో అన్న ఒక చిన్న క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా ఉంటుంది. కానీ ఏ మాత్రం కూడా హర్షద్ మెహతా స్టోరీకి అయితే లింక్ అయి ఉండదు జీబ్రా సినిమాలో. ఇక సత్యదేవ్ అంటే మరి తెలిసిందే కదా, బ్రోచేవర్ ఎవడురా. మరి అదేవిధంగా బ్లఫ్ మాస్టర్ సినిమా అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. మరి ఇలా ఇంటి కొత్త కాన్సెప్ట్స్తో అయితే సత్యదేవ్ అయితే తను స్టోరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క జీబ్రా మూవీ కూడా ఇంచుమించు కాస్త యూనిక్గానే ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు అని అయితే నేను చెప్పను. పర్వాలేదండి, చూడొచ్చు, ఒకసారి మాత్రం చూడొచ్చు. డెఫినెట్గా 1 time అయితే వాచబుల్ అనమాట. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్, డెఫినెట్గా చూడొచ్చు. ఏ మాత్రం కూడా మనకి ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఎక్కడా ఉండదు. ఇక అదేవిధంగా ఈ సినిమాలో సత్యదేవ్ బ్యాంక్ ఎంప్లాయరే కానీ దొంగగా మారుతాడు. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్కడ మీకు అయితే స్పాయిల్ చేయను సినిమా స్టోరీని ఎక్కడ కూడా. కానీ లక్కీ భాస్కర్కి దీనికి ఉన్న చిన్న సంబంధం ఏంటంటే ఇద్దరు కూడా బ్యాంక్ నుంచే డబ్బులు అనేది రాబరీ చేస్తారు. మరి ఆ రాబరీ చేసిన డబ్బుల్ని ఎలా జాగ్రత్త పరుస్తారు, ఎలా మళ్ళీ సేఫ్గా తీసిన ప్లేస్లో పెట్టేస్తారు అన్నది మీరు సినిమా చూసే తెలుసుకోండి.